హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ ప్లేట్. నేను మీ రమా. నేను మీకు ఈ వీడియోలో ఈరోజు పైనాపిల్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. జస్ట్ 5 మినిట్స్లో క్షణాల్లో చేసుకునే టేస్టీ పైనాపిల్ జ్యూస్ ప్రాసెస్ చూద్దాం. ఇందుకోసం ఒక పైనాపిల్ తీసుకోండి. బాగా పండింది తీసుకోండి. పండింది అయితేనే స్వీట్గా చాలా బాగుంటుంది. కాయ ఉన్నది అస్సలు బాగోదు. కాబట్టి ఎప్పుడు పైనాపిల్ కొన్నా కూడా ఇలా బాగా పండింది చూసి కొనండి. పైన ఉన్న ఆకులను కట్ చేసుకోండి. అలాగే చుట్టూ ఉన్న తొక్కనంతా కూడా తీసేసుకోండి. పండింది అయితే ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం పండింది తీసుకోండి. సైడ్లంతా తీసేసుకోండి. తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. బయట ఎండలో తిరిగి వచ్చినప్పుడు పైనాపిల్ కొనుక్కొచ్చుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట మనం తాగితే ఐస్ బాగా వేస్తారు కదా, సో అలాంటప్పుడు ఇంట్లోనే హెల్తీగా ఈ విధంగా చేసుకోండి. జస్ట్ 5 మినిట్స్లో చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇందులోకి చక్కెర తీసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. అలాగే చల్లటి వాటర్ తీసుకోండి. చల్లగా అవసరం లేని వాళ్ళు నార్మల్ వాటర్ పోసుకోండి. ఇప్పుడు బ్లెండర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు వేసుకోండి. చక్కెర కూడా వేసుకోండి. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం నీళ్లు పోసుకోండి. వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. పాలు కావాలనుకునే వాళ్ళు పాలు కూడా పోసుకోవచ్చు. అప్పుడు పైనాపిల్ మిల్క్ షేక్ అవుతుంది. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి పాలు యాడ్ చేసుకోలేదు. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న ముక్కలు లేకుండా చూసుకోండి. 5 మినిట్స్ వరకు తిప్పుకోండి. ఇప్పుడు జాలి తీసుకొని వడపోసుకోండి. గ్రైండ్ కాని ముక్కలన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. జ్యూస్ కింద ఫిల్టర్ అయిపోతుంది. సో ఈ విధంగా స్పూన్తో కలుపుకోండి. అంతే, చిటికలో పైనాపిల్ జ్యూస్ రెడీ. బయట కొనే బదులు ఇంట్లోనే ఈ విధంగా చేసుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా రెడీ చేసిన పైనాపిల్ జ్యూస్ని గ్లాస్లో పోసుకొని చల్ల తాగితే చాలా బాగుంటుంది. నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.